లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దొరికిందే ఛాన్స్ అంటున్నారు వైసీపీ నేతలు. నాడు అధికారంలో ఉన్నప్పుడు సినిమా టికెట్ రేట్ల వ్యవహారం, సినీ పెద్దలతో మీటింగ్ విషయాల్లో విమర్శలను ఎదుర్కొంది వైసీపీ. ఆ ఎఫెక్ట్తోనే జగన్ సర్కార్కి టాలీవుడ్కి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని ఓపెన్ కామెంట్స్ ఉన్నాయి. వైసీపీలోని పలువురు ప్రముఖులు సైతం నాటి ప్రతిపక్ష పార్టీలపై చెలరేగి మాట్లాడడం కూడా మరికొంత గ్యాప్ క్రియేట్ చేసింది. కానీ అల్లు అర్జున్ వ్యవహారంలో మాత్రం దొరికిన ఛాన్స్ వాడుకోవాలని చూస్తున్నారు వైసీపీ నేతలు. ఆ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. దక్కిందే దక్కుదల, దొరికిందే ఛాన్స్. ఇప్పుడు ఇవే డైలాగులు వైసీపీకి బాగా సెట్ అవుతాయని పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాభవం, ఓవైపు నేతల రాజీనామాలు, వలసల పర్వం, మరోవైపు నాయకులకు కేసుల టెన్షన్. ఇవే కాకుండా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా పట్టించుకొని నాయకులు, ఉన్న నాయకుల్లో నడిపించేవారు లేక దిక్కుతోచని స్థితిలో ఫ్యాన్ పార్టీ క్యాడర్. ఇంత జరుగుతూ ఉన్నా ఏమాత్రం తీరు మార్చుకొని అధినేత వైఎస్ జగన్ ఈ గడ్డు కాలంలో దొరికిందే ఛాన్స్ అనుకుంటున్నారు వైసీపీ నేతలు. ఇంతకీ ఆ ఛాన్స్ ఏంటో కాదు, అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్. అధికారంలో ఉన్నప్పుడు సినిమా టికెట్ రేట్ల వ్యవహారం, సినీ పెద్దలతో మీటింగ్ విషయాల్లో విమర్శలను ఎదుర్కొంది వైసీపీ. ఆ ఎఫెక్ట్ తోనే జగన్ సర్కార్కి టాలీవుడ్ కి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని ఓపెన్ కామెంట్స్ వచ్చాయి. వైసీపీలోని పలువురు ప్రముఖులు సైతం నాటి ప్రతిపక్ష పార్టీలపై చెలరేగి మాట్లాడడం కూడా మరికొంత గ్యాప్ క్రియేట్ చేసింది. కానీ అల్లు అర్జున్ వ్యవహారంలో మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ నుంచి లోకల్ లీడర్ల వరకు ఓన్ చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ మ్యాటర్ హాట్ టాపిక్ అయింది. ఈ వ్యవహారంలోని వైసీపీ నేతలంతా ఆయన అరెస్టును ముక్తకంఠంతో ఖండించారు. మాజీ సీఎం జగన్ నుంచి లోకల్ లీడర్లు, కార్యకర్తలు సైతం ట్వీట్ల మీద ట్వీట్ పెట్టారు. చంద్రబాబు పవన్ ను ట్రోల్ చేశారు. గత 5 ఏళ్లలో జరిగిన పరిణామాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా టీడీపీ, జనసేన వైపు ఉందన్న టాక్ నడుస్తోంది. అందుకే అల్లు అర్జున్ ను పావుగా వైసీపీ వాడుకోవాలనుకుంటుందా అని ఇప్పుడు చర్చ నడుస్తోంది. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ వెళ్లడం నుంచి మొదలైంది వైసీపీతో ఆయన అనుబంధం. అప్పటి నుంచి మొదలైన ఫ్యాన్ పార్టీతో పుష్పరాజ్ రిలేషన్ ఆ తర్వాత స్పీడ్ పెంచుతూ వెళ్ళింది. మరీ ముఖ్యంగా పుష్ప 2 రిలీజ్ సమయంలో జగన్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు వెళ్లేయడంతో ఫ్యాన్ పుష్ప రిలేషన్ పీక్ స్టేజ్ కి చేరింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సీన్ కూడా సేమ్ టు సేమ్ కావడంతో ఇదంతా అభిమానుల పనై ఉంటుందిలే అనుకుంటున్నారు. కానీ ఈ వ్యవహారంలో మాత్రం డెప్త్ వేరేలా ఉందని కామెంట్ చేస్తున్నారు. తమది పెత్తందారి ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వం అంటూ తన పాలన కాలమంతా ప్రచారం చేశారు జగన్. కానీ ఇప్పుడు అనూహ్యంగా బాధితురాలి కుటుంబం వైపు నిలబడకుండా ఘటనకు కారణమైన అల్లు అర్జున్ వైపు జగన్ స్టాండ్ తీసుకోవడంతో అంతా షాక్ అవుతున్నారు. నాడు మెగాస్టార్ చిరంజీవితో దండాలు పెట్టించుకొని పవన్ పై నిత్యం కామెంట్ చేసే జగన్ అల్లు అర్జున్ కి మాత్రం సపోర్ట్ ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారట. అంతకన్నా ముందు మాజీ మంత్రి అంబటి సైతం అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయమంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టి పుష్పరాజ్ తో తమ పార్టీకున్న అనుబంధాన్ని బయట పెట్టేశారు. రిలీజ్ తర్వాత కూడా అర్జునుడు విడుదల అంటూ పోస్ట్ పెట్టారు. మాజీ ఎంపీ భరత్ అయితే తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం ప్రమాదం మాత్రమేనంటూ సర్టిఫికెట్ ఇచ్చి అల్లు అర్జున్ కి మద్దతు పలికేశారు. అంతేకాకుండా అల్లు అర్జున్ కి బెయిల్ ఇప్పించిన లాయర్ నిరంజన్ రెడ్డి అయితే ఏకంగా వైసీపీ ఎంపీ కావడంతో తమ వల్లే అల్లు అర్జున్ బయటకి వచ్చారు. For more videos like this, subscribe Big TV channel.